సత్యవతి గారు చెప్పినారు ఇప్పుడు నిజంగానే ఆడలతో ఏం చేతనవుతుంది ఆడలతో ఏం చేతనవుతుంది ఒకప్పుడు అనేవాళ్ళు. కానీ ఈరోజు లగచెల్లర అక్క చెల్లెళ్ళే ఢిల్లీ దాకా పోయినారు సత్యవతి గారు. ఇంకా పోవడమే కాదు, ఎంత గట్టిగా మాట్లాడినారు వాళ్ళు, ఎంత గట్టిగా గొంతు ఎత్తి మాట్లాడినారంటే నిజంగా ఇంకెవరన్నా మళ్ళీ ఇట్లాంటి భూములు అక్వైర్ చేయాలంటే వచ్చి మాట్లాడడం కష్టం అన్నంత గట్టిగా మాట్లాడున్నారు. కానీ అన్నీ చూస్తున్నాం. 2 రోజుల నుండి అయితే అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ కేసీఆర్ గారు డైరెక్షన్తో మమ్మల్ని అందరిని పిలిచి ఏదేమైనా అసెంబ్లీలో మాత్రం లగచెల్లర రైతుల గురించే కొట్లాడాలా, వాళ్ళ గురించే మాట్లాడాలనే డైరెక్షన్తో 2 రోజుల నుండి కూడా దాని మీదే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే నిజంగా నాయకుడు అనేవాడు నిజంగా అక్కడున్న ప్రజల మీద ప్రేమ అనేటోడు ఉండి ఉంటే ఇమ్మీడియట్గా చర్చ పెట్టి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి ఏమి ఇవ్వాలని మాట్లాడేవాళ్ళు. కానీ ఆ దమ్ము లేకుండా ఆ ధైర్యం లేకుండా ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటూ మాత్రమే అసెంబ్లీ నడిపిస్తున్నారు తప్పిస్తే దాని గురించి మాట్లాడదాము చర్చిద్దామని ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి లేదు. ఎందుకంటే ఆయన నియోజకవర్గం ఆయన కోట్లేసి గెలిపించిన వాళ్ళు ఈరోజు సమస్యలలో ఉంటే ఆయన ముందుండాల్సింది పోయి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇది అందరు చూస్తూ ఉన్నారు. అసెంబ్లీకి అవును 2 రోజుల నుండి మాకు కనిపిస్తలేడు మరి అసెంబ్లీలో. మరి అడుగుతున్నా కూడా మాట్లాడతలేడు. అంటే బయటనేమో రండి చర్చిద్దాం రండి చర్చిద్దాం రండి చర్చిద్దాం అన్నాడు. అక్కడ పోతేనేమో అక్కడ 2 రోజుల నుండి కనిపిస్తలేడు. మరి ఏమైనా చర్చిద్దామంటే అడుగుతూ ఉన్నారు. అయినా కూడా మీరందరూ కూడా లగచెల్లరలో జరిగిన ఇన్సిడెంట్ సంఘటన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగానే అవసరం లేకున్నా కూడా నిర్ణయాలు తీసుకున్న రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని ఎట్లా బుద్ధి చెప్పాలనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్న సందర్భంలో మనకు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు గట్టిగా నిల్చొని ఇంతకుముందు దేశపతి గారు చెప్పారు కదా, ఎందుకు పంపిస్తారు కేటీఆర్ గారిని జైలు కంటే గట్టిగా మాట్లాడుతున్నాడు కదా, ఒక చెంప కాగానే ఒక చెంప వాయిస్తున్నాడు, ఇటు తిరగంగానే ఇటు కాదగులుతుంది. ఏం చేయాలో అర్థమైతే లేదు, ఏం చేయాలో అర్థం కాక లోపలనే కూర్చుని పెడదామని చూస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నా ఆయన ఒక్కటి లోపలికి పోతే 1000 మంది లోపలికి పోతారు ఏదో ఒకటి చేసి. అది మాత్రం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడే నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, ఇప్పుడు నేను అక్కడ నుండి వస్తూ ఉన్నాను రింగ్ రోడ్ మీద, మీరేమో దేశంలో ఎక్కడ లేని విధంగా వాకింగ్ ట్రాక్ చేస్తున్నారు, అదేమో సైక్లింగ్ది మనం చూస్తాం. రింగ్ రోడ్ పక్కన ఒక సైకిల్ ట్రాక్ చేస్తున్నారు సోలార్ది పైన వేసి, అది పీకేస్తున్నారు. ఇప్పుడు అరే ప్రాణమంతా కలకలైంది, అరే దేశంలో ఎక్కలేని విధంగా మన రాష్ట్రంలో ఉండాలని కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు చేస్తే దాన్ని పీకేస్తున్నాడు. అంటే ఆనవాళ్ళు తీసేస్తారట, కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేయాలని ఒక్కొక్కటి మొదలు పెడతా ఉన్నాడు. అది ఎవ్వరి తరం కాదు. తెలంగాణ అనే పదం పలికిన రోజులు కేసీఆర్ గారి పేరు అట్లనే ఉంటుందనేది వాస్తవం. మరొకసారి మీ అందరికీ కూడా ధైర్యంగా ఉందాం. మళ్ళీ ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే, మళ్ళీ అక్కడ గెలిచేది కూడా నరేందర్ రెడ్డిని మీరే గెలిపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంత హక్కున చేర్చుకుంది. కొడంగల్లో ఉన్న అందరినీ కూడా మా సమస్య అన్నట్టు హక్కున చేర్చుకొని ఎక్కడే చిన్న సమస్య ఉన్నా, ఇక్కడ కొడంగల్లో సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకుంది, మూసీలో సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీనే ఉంది, అదే కాకుండా హైడ్రా అంటే కూడా బీఆర్ఎస్ పార్టీనే ఉంది అనేది ఎక్కడున్నా ఏ సమస్య ఉన్నా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఉంటారు అని ఒక భరోసా మన రాష్ట్రంలో కల్పించున్నారు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి కానీ మిగతా రైతు సోదరులందరూ ఇప్పుడే చెప్తున్నారు కదా, కనీసం గుండె నొప్పి వచ్చిందంటే కూడా హాస్పిటల్లో తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పకుండా ఆ పేషెంట్కి కూడా బేడీలేసి చైన్ బట్టి బెడ్ మీద కూర్చోబెట్టున్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మానవత్వం లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపుదామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.